ఈరోజు ఆదోని పత్తి మార్కెట్లో రైతులతో కలిసి ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా మేము కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థను ఏర్పాటు చేసింది పత్తి రైతుల యొక్క పత్తి కొనుగోలు కోసం. దురదృష్టం అంటే ఇప్పటిదాకా సిసిఐ ఎక్కడా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. వాస్తవంగా సెప్టెంబర్ 1 నుంచే కర్నూలు జిల్లాలో పత్తి దిగుబడి ప్రారంభమైంది. వాళ్ళు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో పత్తి దిగుబడి వస్తుంది, అప్పుడు ప్రారంభిస్తామని. గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో వాస్తవం మీరు అన్నట్లుగా ఆలస్యంగా విత్తనం వేస్తారు, ఆలస్యంగా పత్తి వస్తుంది. కానీ కర్నూలు జిల్లాలో మొదటి వర్షాలకే పత్తి వేస్తారు. ఆ సాంప్రదాయం ఉంది, గత అనేక ఏళ్ళుగా అదే కొనసాగుతుంది. కానీ సిసిఐ వాళ్ళు ఆదోని ప్రాంతం, కర్నూలు జిల్లాలో ఉండే రైతులను మోసం చేయడం దిశగానే గత అనేక ఏళ్ళుగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. మేము అక్టోబర్ 3వ తేదీ ఒకసారి కలిసాం, త్వరగా ప్రారంభిస్తామన్నారు. మొన్న 22వ తేదీ కలిసాం, 21 ప్రారంభిస్తామన్నారు. 27 ప్రారంభిస్తామన్నారు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ నవంబర్ 1 అంటున్నారు. అంటే తేదీల మీద తేదీలు వాయిదా వేసుకుంటూ పోతున్నారు తప్ప పత్తి రైతుల యొక్క కష్టాల నుంచి బయటేయడం కోసం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించట్లేదు. ఇక్కడ సిసిఐ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులు మోసం చేయడం కోసం ఈ పని చేస్తున్నారని చెప్పేసి ఎందుకని భావించకూడదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకే వెంటనే సిసిఐ కేంద్రాలు ప్రారంభించాలి, వ్యాపారుల యొక్క మోసాలను అరికట్టాలి. తేమ శాతం పేరుతోటి, గొగ్గి పేరుతోటి తక్కువ తీరవడం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8,110 రూపాయలు ప్రతి క్వింటాకు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వాస్తవంగా ఈ ధర కూడా తక్కువ. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం అయితే 10,500 రూపాయల క్వింటాల్ నిర్ణయించాలి. వ్యవసాయ పెట్టుబడి పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయంలో మాత్రం దేశవ్యాప్త సగటు తీసుకుంటుంది. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే తప్పు, దాన్ని మార్పు చేయండి. కనీసం వెంటనే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము కోరుతూ ఉన్నాం. అసలంతా కూడా కుమ్మక్కై 4,000 నుంచి 7,000 మధ్యనే ధర పెట్టినారు. గవర్నమెంట్ ధర 8,110 ఉండాలా, అది తక్కువ రేటు. ఇంకా ఎక్కువ రేటు అంటే 10,000, 11,000 ఉండాలా. గత 3 సంవత్సరాల కింద క్వింటాలకు 11,000 రూపాయల ప్రకారం అమ్మినాము. కానీ ఈరోజు పెట్టుబడి పెరిగిపోయింది. యూరియా కూడా ప్రభుత్వం సరఫరా చేయడానికి చేత కాకుండా ప్రభుత్వం తయారైంది. కాంప్లెక్స్ ఎరువులు వేసి ఎక్కువ రేటు పెట్టుకొని కొనుక్కొని ఈరోజు మరి పత్తి పంట పండిస్తే తీరా వర్షం వచ్చే ఎకరాకు 3-4 క్వింటాలు నేలపాలు అయిపోయింది. వచ్చిన 3 క్వింటాలు తీసుకొని వచ్చి అమ్మితే 5,000 రూపాయలు, 4,000 రూపాయలు పోతుంది. మరి రైతులు ఏ రకంగా బతకాలి? పత్తి రైతులు కనీసం నష్టమైతే నష్టపరిహారం ఏమైనా ప్రకటిస్తున్నారంటే ఇంతవరకు ప్రకటించలే. మరి ఇక్కడైనా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఏర్పాటు చేయడంలే. ఒక పక్కేమో కేంద్ర మంత్రి ఏం చెప్తున్నాడు, ఆయన ప్రతి కేజీ పత్తి కొంటామంటున్నాడు. సిసిఐ ద్వారా ప్రతి కేజీ పత్తి కొంటామన్నాడు. నిజంగా ప్రతి కేజీ పత్తి కొంటే వాళ్ళకి దండలు వేస్తాం మేము. కానీ పోయిన సంవత్సరం ఏం జరిగింది, మన కర్నూలు జిల్లాలోనే 1,20,00,000 క్వింటాల పత్తి దిగుబడి వచ్చింది. దీంట్లో 40 లక్షల క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా 80 లక్షల క్వింటాల్ అంతా కూడా బయట వ్యాపారస్తులకు అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఇప్పటికే క్వింటాల్కి 2,000 నుంచి 4,000 రూపాయలు నష్టపోతున్నారు. 8,110 రూపాయలు ఉండాలంటే ఇప్పుడు ఏం అమ్ముతున్నారు? 4,000, 5,000 అమ్ముతున్నారు. అంటే క్వింటాల్కి 3-4 తక్కువ నష్టపోతున్నారు రైతులు. దీనివల్ల ప్రతి రైతు లక్షల రూపాయలు అప్పుల పాలై ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దళాలంగడి వాళ్ళకి అప్పుల పాలైపోయినారు, బ్యాంకులకు అప్పుల పాలైనారు. చాలా మంది ఇప్పుడు వలసలు పోయినారు. ఈ అప్పులు కట్టుకోలేక బయట పోయి మరి దుడుచుకొని వచ్చి ఏదన్నా అప్పులు కట్టాలనే బాధతోనే ఈరోజు పల్లెలే ఖాళీ అవుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరడంలే. మన ఎమ్మెల్యే గారు పార్థసారథి బాగా రోజు మాటలు చెప్తున్నాడు మీడియా ముందు వచ్చి, పత్తి కొనుగోలు చేస్తున్నామయ్యా, ఇంకా అయిపోయింది అంటే సంకలో పిల్లలు జారేతేరతట్ల మాటలు మాత్రం ముందున్నాడు, చేతుల్లో వెనక్కున్నాడు. మరి అందుకోసం పార్థసారథిని అడుగుతున్నామయ్యా, ఇప్పుడు ఇక్కడ వచ్చిన మాధవన్ మార్కెట్లో పత్తి ఎక్కడ కొంటారు చెప్పండి అంటే మాటలు లేవు. మరి ఇప్పుడు 1వ తారీఖు అంటారు, మరి నవంబర్ లాస్ట్ అంటారు. ఏం చెప్తాడు ఇప్పుడు సెక్రటరీ? ఇప్పుడు చూద్దాము. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఈరోజు ఇక్కడ నుండి ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారు వాళ్ళు. ఏమన్నా వచ్చి ఇక్కడ పత్తి రైతుల కష్టాలు చూడండి. మీరు ఏదో ఆఫీసులో కూర్చొని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్నుకున్నాము, డైరెక్టర్లు ఎన్నుకున్నాము. ఈ డైరెక్టర్లు, చైర్మన్లు ఏమిటిగా మీకు ఊడిగం చేసేకి తప్ప రైతులకు సేవ చేసేకి కాదు. అందుకని ఇప్పటికైనా చైర్మన్లు, డైరెక్టర్లు ప్రతి రైతు దగ్గర కలండి. మీరు ఎమ్మెల్యేలు కలిసండి, కలిసి ప్రతి రైతు కష్టాలు తెలుసుకోండి.
మరి ఆ రకంగా సీసీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారో చెప్పండి ఇప్పుడు. లేకపోతే మాత్రము ఈ 2-3 రోజులు చూస్తాము, లేకుంటే ఇక్కడ మొత్తం ఆఫీసును అంతా దిగ్బంధనం చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు, రైతు సంఘం. రైతుల సదస్సు ఆదోని మార్కెట్ యార్డ్లో జరిగింది. ఈ సదస్సులో మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అదేవిధంగా రైతు సంఘం జిల్లా నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో ప్రధానమైనటువంటి తీర్మానాలు కూడా కొన్ని చేయడం జరిగింది. క్వింటాలకు 10,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లయితే గిట్టుబాటు అవుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు అని చెప్పేసి దానిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం. రెండవ తీర్మానం వచ్చేసి CCI కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి రెండవ తీర్మానం. మూడవది ఇక్కడ మార్కెట్లో జరుగుతున్నటువంటి అవకతవకలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మూడవ తీర్మానంగా. అదేవిధంగా ఏదైతే మనకు ఈరోజు అతివృష్టి అనావృష్టి వల్ల పంటలన్నీ కూడా దెబ్బతింటాయి. పత్తి పంట కూడా ఈ సంవత్సరం మే మాసంలో వేసినటువంటి పంట కూడా మొత్తం కూడా దెబ్బతినింది. కాబట్టి ఇన్సూరెన్స్ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా 4 తీర్మానాలు చేసి ఈరోజు మన సెక్రటరీ గారికి మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది. సెక్రటరీ గారు సానుకూలంగా స్పందించి వెంటనే CCI కొనుగోలు కేంద్రాలు రేపటి నుంచి ఏర్పాటు చేస్తాం, తగిన రేటు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ ధర వచ్చేందుకోసం చర్యలు చేపడతామని చెప్పేసి చెప్పింది. మేము తెలియజేసేది ఏమిటంటే, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా ఇప్పటికే రైతులు చాలా అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది, తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు న్యాయం చేసేందుకోసం మీరు అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి, లేని పక్షంలో రాబోయే కాలంలో పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.